వెళ్తారా కటింగ్కి మీరిద్దరు పోతే? చూసిరా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. లేట్గా లేచాము ఈరోజు. వెళ్తున్నాము గాలిపల్లికి, ప్రయాణం అవుతున్నాం గాలిపల్లికి, ఇల్లంతకుంటకి. ఆ తీనా నీ గుండెలది. తేజుగాడు శేఖర్ ఇద్దరు కటింగ్ చేయించుకుంటున్నట. సో అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఉండట్లే నాని, ఏమైతుంది? ఏ సాంగ్ చెప్పిస్తాం కదా, అది ఉతుకుతాం కదా. చూసారా, మంచిది షర్ట్ తర్వాత అయినా తీయాల్సింది. వాడికి ప్యాంట్ వేసి తీసుకెళ్ళి. తర్వాత ఇంకో విషయం ఏమంటే, నేను నిన్న అటుకులు చేశాను. అటుకుల చివడ చాలా సంవత్సరాల తర్వాత. ఓకే, సో చాలా సంవత్సరాల తర్వాత అటుకుల చివడ చేశాను. చూసారా, టేస్ట్ బాగుంది. కానీ నాకు తెలిసి ఇవి పల్లీలు పుట్నాలు చాలా ఎక్కువైపోయినాయి. తీసుకుపోదామని అన్ని అత్తమ్మకి. ఎన్ని పట్టుకుపోతామే? వద్దా? అలా అమ్మని చేయమందామా? సో ఇంకా అత్తయ్య కోసం నేను తీసుకుపోవాల్సిన కందగడ్డ ఇవన్నీ తీసుకుపోవడం. ఎట్లా ఉండి బండ్లు ఎట్లా పెడతాను ఇష్టం. ఇవన్నీ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఏం పడేయలేదు. ఇప్పుడే బయట పైన ఆరేసినవి తీసుకొచ్చేసాము. ఇంతకుముందు ఇల్లు ఉడ్చాను కాబట్టి సో సేఫ్ అన్నమాట. అవసరం ఉన్న బట్టలు పెట్టేసి మిగిలినవి చేరి పైన పెట్టేస్తాను. ఇది ఇంటి భాగవతం. ఈరోజు చాలా పని ఉంది. పక్క బట్టలన్నీ మడత పెట్టేసాలి. తొందరగా నేను బెడ్ కొనుక్కోవాలి. బెడ్ లేకపోవడం వల్ల అవి వేయడం మడత పెట్టడం ఇదే అయిపోతా ఉంది. టీషర్ట్ వేసుకో బిడ్డ, టీషర్ట్ వేసుకో. ప్యాంట్ వేయినా, చెడ్డీ వద్దు, చలి పెడుతుంది. మరి స్నానానికి నీళ్ళు పెట్టండి. తొందర వస్తారు మీరు ఇద్దరికి. ఓకే, వెళ్ళేముందని ఫోన్ చేయకు, ముందే చెయ్యి. మరి నీ కటింగ్ చేసే వరకు వాడు ఆగుతాడు, అక్కడ కూర్చుంటాడా? బాయ్ బాబా. తొక్కకండి బట్టలు. నువ్వెందుకు తొక్కుతున్నావు? ఏం తొక్కుతున్నావు అమ్మ? ఏమైంది? సో ఇది మొహం ఫుల్గా ఉబ్బింది. నైట్ నాకు 2 వరకు వర్క్ ఉండింది. సో 2:30 అయింది. నిన్న కూడా 6కి లేచుండ్రి. నిన్న శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉండే. సో నిన్న 6కి లేచాం. వెడ్డింగ్కి వెళ్ళాలి కాబట్టి 6కి లేచాం. తర్వాత నిన్న అసలు డే అంతా పడుకోలేదు. మళ్ళీ నైట్ కొన్ని మూవీస్ డౌన్లోడ్ చేశాను. ఒక 2 వీడియోస్ ఉంటే అవి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత ఏమంటే వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. శేఖర్ తేజు మా 11కే పడుకున్నారు. ఇప్పుడు నేను బ్యాగ్ ప్యాక్ చేయాలి. వీళ్ళు కటింగ్ చేసి వచ్చేలోపు బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని అవసరం ఉన్న సామాన్ అంతా పెట్టుకొని బయలుదేరాలి. మేము ఎప్పుడు ఊరికి వెళ్తాం అనుకున్నా కొన్ని బట్టలు సరిపోతాయి అనుకుంటా. కానీ తెలియకుండా చాలా బట్టలు పెట్టుకున్నాం. ఇప్పుడు శేఖర్ నాయి 2 డ్రెస్లు అన్నాడు. మళ్ళీ బోల్డ్ అని బట్టలు అయిపోయాయి. ఈసారి చాలా ప్లాన్స్ ఉన్నాయి. నేను కరీంనగర్కి వెళ్ళాలి, నేను ఇల్లంతకుంటకి వెళ్ళాలి, నేను గాలిపల్లికి వెళ్ళాలి. మా పెద్దనాన్ని కలుస్తాం మళ్ళీ ఒకసారి. తర్వాత వచ్చేటప్పుడు అత్తయ్యని తీసుకొస్తాము. ఎందుకంటే గృహప్రవేశం ఉందని చెప్పాను కదా. వచ్చేటప్పుడు అత్తయ్య మాతో వస్తుంది. ఆ తర్వాత ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి. చాలా వర్క్ ఉంది. ఏంటి? ఆల్ రైట్, నేను వచ్చేవరకు బోల్ బిల్ 9 పసుపు నాకు. మనం మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము రెడీ అయిపోయాము. ఒక బ్యాగ్, ఒక సంచి. అక్కడ హీటర్ లేదు, నా దగ్గర ఎక్స్ట్రా హీటర్ ఉంది. సో హీటర్ తీసుకెళ్తాము. తర్వాత దీనిలో ఉన్న డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక బ్యాగ్ అన్నమాట. ఇంకా శేఖర్ బయట అదేంటి వాటర్ హీట్ చేసి తేవడానికి వెళ్ళాడు. అలాగే ఏమంటే నేను ఇంటికి ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను. యాపిల్స్, పోదాం, దానిమ్మలు, అలాగే ఇందులో పెయిన్లు ఉన్నాయి. తర్వాత మా అత్తయ్యకి బఠానీ తోటి అదేంటి గుడాలాగా వేసుకుంటారు. సో ఇందులో బఠానీలు తీసుకెళ్తున్నాను. అలాగే ఇవి కందగడ్డలు, ఎస్ ఓకే, ఇవి ఆరెంజెస్, అలాగే స్వీట్ కార్న్. పోదాం నాన్న, డాడీ రాడు నాన్న, డాడీ వచ్చినాక వెళ్దాం. ఇటు చూసాడా? అది దీంట్లో ఏమైందంటే ఇంతకుముందు వంట చేసేసి ఉంటుంది. ఎగ్ కర్రీ, అన్నం ఉంటే అవి కూడా ప్యాక్ చేసి పెట్టేసుకున్నా అన్నమాట. కింద పెట్టినానా. సో ఇది అత్తయ్య కోసం నేను తీసుకెళ్తున్న థింగ్స్. ఇవి పోదాం నాన్న, రాని డాడీ రాని, బండ్లో పెట్టుకుందాం సామాన్ అంతా. సో ఇక్కడ తేజుకి కటింగ్ కొట్టించుకొచ్చాము. డాడీ వచ్చాక పోదామమ్మా, డాడీ వస్తాడు. సంవత్సరానికి కింద పడేస్తున్నాడు చూడండి. వస్తాడు బిడ్డ, డాడీ వస్తాడు. వచ్చినాక బండి మీద పోతాం. బుయ్యి ఎట్లా పోతావు నువ్వు? బస్సు వస్తలేదు కదా, ఎట్లా పోతావు బుయ్యి? డాడీ వచ్చినాక బండి మీద పోతాం. ఓకే, నీ మాస్క్ ఏది? నీ హ్యాట్ ఏది? తెచ్చుకోపో, హ్యాట్ తెచ్చుకోపో, మాస్క్ తెచ్చుకోపో. వీళ్ళని ఎంగేజ్ అయ్యాకే సరిపోతుంది. చాలా రోజుల తర్వాత నేను పఫ్ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి ట్రై చేశాను కానీ పఫ్ రాలేదు.
ఓకే నాకు బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. సో ఇది ఇది వచ్చేసి నా అడ్రస్, నా అవుట్ఫిట్ 350 or 400 అనుకుంటాను దీని ప్రైస్. బాగుందా? ఇప్పుడు మేము రెడీ అయిపోయాం వెళ్ళడానికి. నేను వెళ్ళాకనే ఐబ్రోస్ తీసుకుంటాను, అక్కడ ఉంది కింద బ్లాక్ కలర్. సో వెళ్ళాక ఐబ్రోస్ తీసుకుంటాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. 5 to 6 days ఉండేసి వస్తామని చెప్పేసి ప్లాన్ ఉందన్నమాట మాకు. సో చూడాలి వెళ్ళాక శేఖర్ గారి మూడ్ని బట్టి, ఎట్లాగో వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఉంటాము వస్తాము అనేది డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హాట్ వేసుకుంటావా, ఈ హాట్ వేసుకుంటావా? ఇది ఎండ కొడుతుంది నాన్న, ఇగో ఇది వేసుకోవాలి, ఇది బాగుంది. అది ఐస్ పీకే కొంచెం లుక్ ఉంది దీంతో. ఓకే నాని నాని అని అక్కడ మనకి బ్రిడ్జింగ్ క్రాసింగ్ నుంచి వెళ్తుంది. మొన్ననే చూసింది మీ అమ్మ కూడా. నాని అది నాది నాని అట. నేనే. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ పని మీదే ఊరికి వచ్చామండి. అత్తే ఒక్కదాని వల్లనే కాదు కదా. సో ఈ వడ్లు తీసుకొచ్చుకోండు, వాటిని ఎండబెట్టుడు, తర్వాత వాటిని మిల్కి తీసుకెళ్ళడు. సో ఇక్కడ వడ్లు వీళ్ళు తీసుకున్నారు, అత్తయ్య శేఖర్ తీసుకున్నారు అనమాట. నేను 2 days గాలిపల్లిలో ఉన్నాను, 1 day ఇల్లంతకుంటలో ఉన్నాను, మళ్ళీ 2 days గాలిపల్లి ఉండి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మిల్ అన్నమాట, అంటే మనకి వడ్లు బియ్యం చేస్తారు చూడండి, వడ్లను బియ్యంలా చేస్తారు చూడండి. సో ఆ మిల్లు తాళ్ళపల్లిలో ఉంటుంది. సో రైతులందరూ వాళ్ళ వడ్లు తీసుకొని ఊర్లో దాదాపు కొండం కంటే ఎక్కువ అయితే పట్టించిన బియ్యాన్ని కొంటారు, లేకపోతే వడ్లను కొనుక్కొని బియ్యంలా పట్టించుకుంటా ఉంటారు. సో నాకైతే ఎక్కువ నాలెడ్జ్ లేదు. తర్వాత ఏమంటే అది పట్టుకొని వచ్చాము. ఇదంతా ఒక 5 days వ్లాగ్ ఒకే వీడియోలు చూపిస్తా ఉన్నాను నేను మీకు. సో తర్వాత ఏమంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 day ఉండేసి వచ్చేసాను. అప్పటికి తను మా రమ్య వాళ్ళ ఆడపడుచుంది కదా, సో వాళ్ళ అత్తే వాళ్ళన్నమాట కలవడానికి వచ్చారు. పెద్దమ్మోళ్ళ ఇంటికి వస్తే అట్లాగే మా ఇంటికి కూడా కలవడానికి వచ్చారన్నమాట. మేము పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళని కలిసాము. ఫుల్ హ్యాపీ. ఊర్లో ఉంటే అందరినీ కలవడాలు, మీటింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు హెడ్ ఎక్ ఉందని చెప్పి ఫుల్గా ఆయిల్ పెట్టుకొని జడ వేసుకున్నాను నేను. తేజ్ ఇక్కడ తను కూర్చుంది వచ్చేసి మా మనీషా, మా రమ్యలో ఆడపడుతుంది కదా, సో వాళ్ళ కూతురు అంటే నాకు అక్క కూతురు అవుతుంది. సో తను మనీ, తను వచ్చేసి ఆ అత్తయ్య, నాకు పెద్ద అత్తయ్య అవుతుంది, తను వచ్చేసి మా అత్తమ్మ. సో ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మా రమ్య వాళ్ళ ఇంట్లో అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అవి ఉంటాయి, ఏంటి జామ చెట్లు ఉంటాయి కదా. సో ఆ జామకాయలు తీసుకొచ్చినాం బాగున్నాయి అని చెప్పేసి అదేదో డిస్కషన్ జరుగుతుంది. రమ్య వాళ్ళు కూడా ఒడ్లు తీసుకున్నారు, కాకపోతే వాళ్ళు ఈ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అంటే రమ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ దగ్గర తీసుకొని అక్కడ పెట్టారన్నమాట. సో అదే మా బియ్యం ఎట్లున్నాయని చూస్తూ ఉండింది ఆ అత్తమ్మ. తర్వాత ఏమంటే లచ్చమ్మ వచ్చింది. లచ్చమ్మ వీళ్ళు ఏమంటే వీళ్ళకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు ఫోన్లో సిమ్ పోర్ట్ కొట్టారు. సిమ్ పోర్ట్ కొట్టినాక నంబర్ చేంజ్ అయిందని కావచ్చని టెన్షన్ పడి వాళ్ళు ఎవరు నంబర్ లేవని చెప్పేసి అనుకుంటా ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఏమంటే కొంచెం రెడీ అయిపోయాము. రేపు మార్నింగ్ మేము బయలుదేరుతాం అనగా మళ్ళీ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తామని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ సంపతన్న వాళ్ళ అన్నయ్యకి పాప పుట్టింది, సో అక్కడికి కూడా వెళ్ళాలి. ఇక్కడ శేఖర్ నేను కూర్చొని అదే మాట్లాడుతూ ఉన్నాము, రెడీ అయిపోయాము. తేజుకి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వస్తే గారభం చాలా ఎక్కువ అయిపోతుంది. చూసారా, ఏదంటే అదే కొనిస్తారు అత్తమ్మ. వాడు ఆడిందే ఆట, వాడు పాడిందే పాట అన్నట్టుగా ఉంటుంది. సో వాడు అదేదో ఎగ్గు కిండర్ జాయ్ పిల్లలకి బాగా నచ్చుతుంది కదా, అస్సలు పెట్టొద్దు, పిల్లలకి హెల్త్ పాడైపోతుంది. తేజుకి చాలా హెల్త్ పైన ఇంపాక్ట్ చూపించింది. సో అది పక్కన ఎగ్ ఏదో ఉంటే అది కొనుక్కొచ్చుకున్నాడు. అందులో ఏదో జేమ్స్ లాగా ఉండింది. సో చాలా మంది నన్ను ముక్కుపుడుగా తీసేయండి అంటున్నారు. నా ఐబ్రోస్ చూసారు ఎంత పెరిగాయో. నేను ఐబ్రోస్ చేయించుకోవాలి, ఎందుకంటే ఫేస్ అయితే దారుణంగా అనిపిస్తుంది ఐబ్రోస్ ఇట్లా ఉండేసరికి. అర్బన్ క్లాప్ వాళ్ళు పిలిపించుకుందాం అనుకుంటున్నాను కానీ అస్సలు తీరట్లేదు అన్నమాట. సో ఇక్కడ లచ్చమ్మ వచ్చేసి వాళ్ళ కూతురుతో ఫోన్ మాట్లాడుతూ ఉండింది. ఫ్రెష్ అప్ అయిపోయి మేము బయలుదేరాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తామంటే మా పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్తాం. పెద్దమ్మోళ్ళకి ఇంటికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఏంటంటే సంపతన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సంపతన్న అంటే మీకు తెలుసు కదా, సంపతన్న, రంగమన్న, శేఖర్ వీళ్ళు ఏమంటే పక్కన ఊర్లు ఉంటాయి అన్నమాట మాయి. సో సంపతన్న వాళ్ళది తాళ్ళపల్లి, మాది గాలిపల్లి, శేఖర్ వాళ్ళది గాలిపల్లి, మా మమ్మీ వాళ్ళది ఇల్లంతుకుంటా అన్నమాట. ఇవన్నీ పక్కన ఊర్లు. సో ఇక్కడ సంపదన్న వాళ్ళు లేరు కానీ వాళ్ళ వదినకి పాప పుట్టింది. సో తనని చూడడానికి వచ్చాం బేబీని. సో ఇక్కడ వీళ్ళ ఇల్లు దగ్గర చాలా బాగుంటుంది, అచ్చమైన పల్లెటూరు లాంటి వెదర్ ఉంటుంది అనమాట. సో ఒక పెద్ద కొబ్బరి చెట్టు, పూల చెట్లు బాగుంటాయి. సో ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది. మీరు ఒకసారి ఎప్పుడో చూసారు వీళ్ళ ఇంటిని. సో మా పెద్ద చూసారా వచ్చింది. నాకు తేజుని మొన్నటి దాకా చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకున్నాను కదా, కానీ మన పిల్లలు అయినప్పుడు ఎత్తుకుంటాం కానీ వేరే వాళ్ళ పిల్లలు అయ్యేసరికి కొంచెం కేరింగ్గా ఉంటుంది కదా. అసలు నాకు భలే భయం వేసింది ఎత్తుకోవడానికి. సో ఈ పాపకి ఏంటంటే 2.5 ఇంకో 2 days అయితే 3 months స్టార్ట్ అవుతాయి, 2nd month కంప్లీట్ అయ్యి 3rd month పడుతుందని చెప్పేసి ఆ పెద్దమ్మ అనిందన్నమాట. సో పాప చూసారా
ఫుల్ హ్యాపీ అండి వీళ్ళు. ఫస్ట్ బేబీ కదా ఇంట్లో, చాలా హ్యాపీ. సో తన పాప అన్నమాట. తేజ్ ఏమంటే పాపకి ఎవరిని చేయి పెట్టనిస్తలేడు, వాడు ఉయ్యాల ఊపుతానే ఉన్నాడు. ఎత్తుకోవద్దంట, నేను ఎత్తుకోవద్దంట, శేఖర్ ఎత్తుకోవద్దంట. పాప వాళ్ళ మమ్మీ అన్నమాట తను, అంటే సంపతన్న వాళ్ళ వదిన అన్నమాట. సంపతన్న వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. సో ఫస్ట్ అన్నయ్యకి ఇప్పుడు పాప పుట్టింది, అదన్నమాట. చూసారా ఎట్లా ఒప్పుతున్నాడో. తేజుకి యాక్చువల్లీ ఎప్పుడు పాప వద్దు, తమ్ముడు వద్దు, చెల్లి అవి నార్మల్గా అంటే తమ్ముడు వద్దు, చెల్లి వద్దు అంటా ఉంటాడు. నేను అనుకున్నాం పిల్లలు ఏం నచ్చరు కావచ్చు వాడికని, కానీ పాప చూస్తే బాగా ఆడుకున్నాడు. ఊరికి ఆవిని పాప పాప, చెల్లి చెల్లి అనుకుంటా మాట్లాడిచ్చాడు. బాగా అనిపించింది. శేఖర్ మొహం అయితే వెలిగిపోయింది పాపని ఎత్తుకున్నాం. నేను పిక్ తమ్మునేలో పెడతాను, సో చూడండి. ఆ తర్వాత ఏమంటే బయట కూర్చున్నాం కాసేపు. పెద్దమ్మ చాయ్ పట్టుకొస్తా అనింది. తేజుకి ఏమంటే చిప్స్ ప్యాకెట్ కొనిచ్చింది. బాగుంటుందండి. కానీ ఊర్లోకి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మా సంపదనలు ఉన్నారనుకోండి, వాళ్ళ బావి దగ్గరికి పోయి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శేఖర్కి కొబ్బరి చెట్టు అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో అనుకుంటాడు అప్పుడప్పుడు పెట్టాలని, కానీ అత్తమ్మ ఏంటంటే వేర్లు పెద్దగా అయిపోతాయి బిడ్డ, వద్దు, గోడ పొంటాయి కదా అని చెప్పేసి వద్దంటది. సో అన్నిటికీ నిజమే కదా, కొంచెం ఆలోచించాలి. అన్నిటికీ రీజన్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్తున్నారు అంటే కంపల్సరీ ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో శేఖర్ నేను కొంచెం ట్రెడిషనల్ వేలో పెద్దవాళ్ళు చెప్తే మ్యాక్సిమం వింటాము, కొన్నిటికి వినము. అంటే అవి అవసరం లేని వాటికి వినాం, కానీ మ్యాక్సిమం కొన్ని అయితే బేసిక్ థింగ్స్ వాళ్ళ దగ్గర అడుగుతాం అన్నమాట. అత్య సజెషన్ కంపల్సరీ. సో ఇక్కడ శేఖర్ నేను మాట్లాడుతూ ఉంటే శేఖర్ ఇక్కడ సెల్ఫీస్ దిగుదామని చెప్పేసి అంటే చూస్తూ ఉన్నాము. తను మా సంపతన్న వాళ్ళ అమ్మ, నేను పెద్దమ్మ అంటాను, శేఖర్ కూడా పెద్దమ్మనే అంటాడు. సో ఇద్దరికి కామన్ పెద్ద అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ ఏమంటే కూర్చోండి కోసేపు, నేను చాయ్ పెడతాను అని చెప్పేసి పెద్దమ్మ లోపలికి వెళ్తా ఉండింది. తర్వాత అయిపోయింది, పాపని ఎత్తుకున్నాం, అక్కడ మాట్లాడాం, కాసేపు ఉన్నాము, ఇంటికి వచ్చేసాం. ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళిపోతాం అనగా అత్తయ్య ఏమంటే నాకు ఆల్రెడీ ఇంట్లో బియ్యం ఆల్మోస్ట్ నిండుకున్నాయి అన్నమాట. ఒక 2 కిలోలు ఏదో ఉండొచ్చు. సో బస్తా కొనకి ఈసారి ఇవే తీసుకెళ్ళండి, ఇవి పట్టించిందే అందుకే కదా అని చెప్పేసి అనింది. సో నాకు ఏమంటారు, నాకు ఇట్లా చేయడం రాదు, ఇసుక చేయడం కాదు, చెరగడం బియ్యం చెరగడం నాకు సరిగా రాదు. సో ఒకటేసారి ఒక 10 కిలోలు నేను చెరిగిస్తాను, మళ్ళీ నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను మిగిలినవి అని చెప్పి తీసుకెళ్ళమనింది. అదే చేస్తా ఉంది అత్తమ్మ. కొత్త బియ్యం పెట్టగానే ఎందుకు అన్నం ముద్ద అవుతుందని చెప్పేసి నాకు టెన్షన్ ఉండేది, కానీ అన్నం ముద్ద అవ్వలేదు, పర్ఫెక్ట్గా అయింది, చాలా టేస్టీగా ఉండింది, తీయగా ఉంటుందట అన్నం. నాకే టేస్ట్ తేడా తెలియదు నాకు. కానీ నూకలు అన్నం నాకు నచ్చదు. కొన్నిసార్లు బియ్యం కలుపుతా ఉంటే నూకలు అవుతుంది కదా, నాకు అస్సలు నచ్చదు. తర్వాత ఇవి బియ్యం అండి తక్కువ పాలిష్ చేపించాము, కానీ చాలా తక్కువ పాలిష్ చేపించాం. శేఖర్కి అయితే బ్రౌన్ రైస్ కావాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉండింది, కానీ బ్రౌన్ రైస్ నేనైతే అస్సలు తినలేకపోయాను. ఫ్రాంక్గా చెప్తున్నాను, కొన్ని రోజులు తిన్నాను కానీ అస్సలు తినలేకపోయాను నేను. సో తర్వాత నేను హీటర్కి వాటర్ పెట్టేసుకున్నాను స్నానం చేయడానికి అని చెప్పేసి. ఇవి మేము పట్టించుకున్న బియ్యం అనమాట, ఈ 3 సంచులు. సో 4 క్వింటల్కి ఎంత 2 క్వింటల 80 కిలోలు ఏదో బియ్యం వెళ్ళాయి. ఇవి జై శ్రీరామ్ కాదు, ఇది ఏదో వేరే అనింది అత్తమ్మ. ఈ బియ్యం తెలంగాణ సోనా మసూరి సంథింగ్ ఏదో అనింది. సో అదే పేరు అన్నమాట. తర్వాత ఏమంటే ఇప్పుడు ఈ బట్టలన్నీ సర్దేసుకోవాలి నేను, మిగిలిన బట్టలు. ఇప్పుడు ఇక్కడ ఒక్క బట్టలు కూడా నేను పిండలేదు, అన్ని బట్టలు తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంటి దగ్గర వాషింగ్ మిషన్లో వేస్తా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. తేజీ మమ్మీ వాళ్ళ ఇంటి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. సో ఇవన్నీ ఉతికేటి కాబట్టి అన్ని కింద పడేస్తా ఉన్నాను. వెళ్ళిపోయిన వెంటనే నేను వాషింగ్ మిషన్లో వేసేస్తాను. ఇవన్నీ ఒక సంచిలో ఇలాగే పెట్టేసుకుందాం అనుకుంటున్నాం. సో తర్వాత మేము బయలుదేరిపోయాం, ఇంటికి చేరిపోయాం. తర్వాత సో ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసాం ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఈ రోజుకి 2 days అవుతుంది. అసలు వీడియో షూట్ చేయలేదండి నేను, ఎందుకంటే ఇల్లు ఎట్లా పడితే అట్లే ఉండింది, సర్దుకోవడానికి టైం అయిపోయింది. మళ్ళీ ఇంకా ఫంక్షన్ కదా, సో అన్ని లిస్టులు రాసుకున్నాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే మేము రాగానే 2 daysకి అత్తయ్య వస్తుంది. అంటే ఈ రోజు అత్తయ్య వస్తుంది, మేము వెళ్తున్నాం రమ్య వాళ్ళ ఇంటికి. అత్తయ్యని వచ్చేటప్పుడు తీసుకెళ్తాం. అలాగే చిన్న ప్రోగ్రామ్ ఉంది, శేఖర్ నేను బయటికి వెళ్తున్నాము. సో అది ఇక్కడికి కూడా షేర్ చేస్తాను మీతోటి. మొత్తంగా అయితే ఇది విలేజ్లో వ్లాగ్. అసలు నేను వ్లాగ్ షూట్ చేయలేకపోయాను. విలేజ్లో నేను మొత్తం 5 days ఉన్నానండి. సో 5 days ఉండి ఇప్పుడు వచ్చేసి నేను 2 days అయింది. అవి ఆల్రెడీ ఉన్న వ్లాగ్స్ ఇప్పటిదాకా రన్ అయ్యాయి. సో ఈ రోజు నుంచి ప్రజెంట్ వ్లాగ్స్ వస్తాయి, ఎందుకంటే ఈరోజు మేము రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు శేఖర్ ఊబర్ బుక్ చేస్తూ ఉన్నాడు. సో ఈ వ్లాగ్ నేను ఏం చేయలేదు కదా, అందుకే ఏం చేయడానికి వచ్చాను అనమాట. మా ఏరియాలో ఏమంటే ఊబర్లో తొందరగా రావండి, ఎందుకో తెలీదు. స్పెషల్గా మేము ఊరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే బియ్యం పట్టించుకోరావాలి అని పోయాము. బియ్యం శేఖర్కి నార్మల్గా బయట కొన్న బియ్యం టేస్ట్ నచ్చట్లేదట. మళ్ళీ మరంగం వాళ్ళ ఇంట్లో అక్కడ తిన్నప్పుడు అన్నం టేస్టీగా అనిపించింది. అంటే నాకు అన్నం టేస్ట్ అర్థం కాదు, సో అన్నం టేస్టీగా అనిపించింది అంటే అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈసారి మనం బియ్యం తీసుకోవాలని చెప్పేసి
వడ్లు తీసుకున్నాము. మేము 4 క్వింటాల్ వడ్లు వేసుకున్నాం. ఎంత బియ్యం వచ్చిందో తెలియదు కానీ సో ఒక 2-3 డేస్ దాని ప్రాసెస్లో ఉన్నాం. ఈ టైంలో ఎక్కువ శాతం వడ్లు బియ్యం పట్టడానికి గిర్నికి చాలా మంది వస్తారు. బోల్డ్ అంతా రష్ ఉందంట. శేఖర్కి పాపం 2 డేస్ తిరిగి అంతంత బస్తాలు ఎత్తేసరికి ఒళ్ళంతా నొప్పి ఎక్కువ వచ్చేసింది. తర్వాత ఈసారి సూపర్ హ్యాపీ అండి. మా ఇంటి పక్కన రజనీ వచ్చింది. రజనీ నా ఫ్రెండ్ అన్నమాట, ఇంటి పక్కనే ఉంటుంది. తనకి బాబు పుట్టాడు. సో ఆ బుజ్జి బాబుని చూసాము. సంపదన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చిన్న పాప చూసాం. పాప అయితే భలే క్యూట్గా ఉంది. సో పాప మొహం చూడగానే శేఖర్ ఆమెను ఎత్తుకునేటప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు. నాకంటే ఎక్కువ శేఖర్కి ఆడపిల్ల అంటే బాగా ఇష్టం అండి. లైక్ నేను చెప్తుంటే మీకు తెలుస్తుండొచ్చు. చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం. పట్టుబట్టి మరీ నన్ను తీసుకెళ్ళారు. ఖచ్చితంగా వెళ్ళాలి, మనం చూడాలి, నువ్వు ఎత్తుకోవా అని. సో వాళ్ళు ఎవరంటే సంపత్ అన్న తెలుసుగా, సంపత్ అన్న వాళ్ళ వదిన వాళ్ళన్నమాట. ఇది సో నేను ఐబ్రోస్ కూడా చేయించాను. సో ఇది ఇప్పటివరకు అప్డేట్ ఫ్రెండ్స్. స్వీట్ అండ్ షార్ట్ బ్లాగ్ నచ్చిందా? లైక్, షేర్, కామెంట్ అన్ని చేయండి. నేను కలుస్తాను మరొకటిలో. బై బై, టాటా, టేక్ కేర్.